హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z బిజినెస్ రివ్యూస్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, అట్లాగే సపోర్ట్ చేస్తున్నందుకు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ విచ్ కెన్ చేంజ్ అవర్ ఎంటైర్ లైఫ్. అదేంటి అంటే హైపర్ ఫండ్ గ్లోబల్. సో ఈ హైపర్ ఫండ్ గ్లోబల్ గురించి నేను ఇప్పుడు క్లియర్గా మీకు పూర్తి వివరాలు చెప్పాలి అనుకుంటున్నాను. సో ఇది మన జీవితాన్ని డెఫినెట్గా ఒక మార్చే అద్భుతమైన ఆపర్చునిటీ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ద యూనిక్ ఆపర్చునిటీ బిల్ట్ ఆన్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ, సాలిడ్, క్రెడిబుల్ అండ్ డాక్యుమెంటెడ్. ఒక రాక్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్తో విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో ఇది మనకి అందుబాటులో ఉంది. వెల్ ఫండెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఓనర్స్. ఏంటి అంటే దీని యొక్క బ్యాకప్ ఫండ్ కానీ అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్తో విత్ ఎక్స్పీరియన్స్డ్ ఓనర్స్తో ఈ హైపర్ ఫండ్ గ్లోబల్ అనేది రన్ చేయబడుతుంది. ట్రస్టెడ్ బై ఇండస్ట్రీ లీడర్స్. సో ఈ లీడర్స్ అందరూ దే ఆర్ గ్రూప్ ఆఫ్ గ్రేట్ పర్సన్స్, సొసైటీలోనే గ్రేట్ లీడర్స్ అన్నమాట వాళ్ళు. సో ద మోస్ట్ ప్రాఫిటబుల్ ట్రెండ్ దిస్ డెకేడ్. ఈ డెకేడ్లోనే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాఫిటబుల్ ట్రెండ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో హైపర్ ఫండ్ గ్లోబల్. ఇన్కమ్ డిస్క్లైమర్. సో అన్ని ప్రాజెక్ట్స్ లాగానే, అన్ని కంపెనీల లాగానే ఈ కంపెనీ కూడా మార్కెట్కి తగిన, మార్కెట్లో వచ్చే రిస్క్ లాగానే దీనిలో కూడా రిస్క్స్ అనేవి మార్కెట్ మీద బేస్ అయి ఉంటాయి. సో ఇది పూర్తిగా మనం తెలుసుకొని దీనిలో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఐఎమ్ నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను కేవలం యూట్యూబర్ని మాత్రమే, నేను ఇన్ఫర్మేషన్ అనేది మాత్రమే ఇస్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఓన్ రీసెర్చ్ అనేది చెయ్యండి. హైపర్టెక్ గ్రూప్. ఇంట్రడ్యూసింగ్ హైపర్టెక్ గ్రూప్, ద వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ బ్లాక్ చైన్ అలయన్స్. సో ఈ హైపర్టెక్ గ్రూప్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో ఉంటుంది. సో ద వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ బ్లాక్ చైన్ అలయన్స్. వీళ్ళు ఆల్రెడీ 5 IPOs కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు బిల్డింగ్ ద వరల్డ్స్ బెస్ట్ బ్లాక్ చైన్ కమ్యూనిటీ. సో ఇప్పుడు ఏంటి అంటే వరల్డ్స్ బెస్ట్ బ్లాక్ చైన్ కమ్యూనిటీ అనేది 30 మిలియన్ పీపుల్తో వీళ్ళు నెక్స్ట్ IPO అనేది తీసుకురావడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. హైపర్టెక్ గ్రూప్. సో ఇక్కడ మీరు చూస్తే బ్లాక్ చైన్ గ్లోబల్, ఫౌండెడ్ ఇన్ 2014. ఇది 2014లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. $300 మిలియన్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక మల్టీ బిలియన్ డాలర్ గ్రూప్గా తయారయ్యింది. సో వీళ్ళు అనేక కంట్రీస్ గవర్నమెంట్స్తో వీళ్ళు పార్ట్నర్షిప్తో టైఅప్ అయి ఉన్నారనమాట. అంటే ఇది నెమ్ అండ్ ట్రాన్ లాంటి కాయిన్స్కి గ్రేట్ బ్యాక్గ్రౌండ్ బ్యాకప్ అని కూడా చెప్పుకోవచ్చు. అట్లానే కొలిన్ స్టార్, ఇది 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. $400 మిలియన్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది సొసైటీలోనే, ఇండస్ట్రీలోనే ఇది మల్టీ బిలియన్ డాలర్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద టాప్ బ్లాక్ చైన్ వెంచర్ క్యాపిటలిస్ట్గా మనం చెప్పొచ్చు. దీనిలో 40+ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్కి ఇది బ్యాకప్ ఫండ్ సపోర్ట్ చేయడం జరిగింది. టాప్ 20 క్రిప్టో కరెన్సీస్లో 12 టాప్ వాటికి ఇది బ్యాకప్ ఫండ్గా నిలబడింది. అట్లాగే హెచ్ క్యాష్, ఇది 2016లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. $50 మిలియన్ దీనిలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. క్వాంటమ్ రెసిస్టెంట్ సెక్యూరిటీ విత్ IBM. సో ఏంటంటే వీళ్ళు వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ పేటెంటెడ్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్గా మనం చెప్పొచ్చు. డిఫరెంట్ కంట్రీస్ అన్నీ కలిసి R&D అంటే ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్గా దీని మీద వర్క్ చేస్తున్నారు. సో అట్లాగే BW.com, ఇది 2017లో దీన్ని పర్చేస్ చేశారు. ఇది $100 మిలియన్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే టాప్ 4 క్రిప్టో మైనర్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రిప్టో మైనింగ్ కంపెనీ. సో దీన్ని వీళ్ళు ఓన్ చేసుకోవడం జరిగిందనమాట. ఓవర్ $20 బిలియన్ ఆఫ్ అసెట్స్ ఆల్రెడీ మైండ్. 20,000 బిలియన్ యొక్క వాల్యూ కలిగిన అసెట్స్ని ఇది ఆల్రెడీ మైన్ చేయడం జరిగిందనమాట.
సో ఫౌండర్, దీని యొక్క ఫౌండర్ ఎవరు అంటే ర్యాన్జూ, ఏ సెల్ఫ్ మేడ్ బ్లాక్ చైనీర్ సిన్స్ 2009. ఇతను ఒక మల్టీ మిలియనియర్ అండ్ వరల్డ్స్ టాప్ 4 బిట్కాయిన్ మైనర్, ఒక విజనరీ పయోనీర్, అట్లాగే వరల్డ్స్ టాప్ 4 బిట్కాయిన్ మైనర్. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఫౌండర్ అండ్ బోర్డ్ మెంబర్ ఆఫ్ హెచ్క్యాష్, HyperDAO.com, మాలిక్యులర్ ఫీచర్ అండ్ నెమెన్ ట్రాన్. ఇతను ఏంజల్ ఇన్వెస్టర్గా టాప్ 20 క్రిప్టో కరెన్సీస్లో 12 క్రిప్టో కరెన్సీస్కి 12 క్రిప్టో కరెన్సీలో 60% షేర్స్కి ఇతను ఓనర్. అట్లాగే ఏంజల్ ఇన్వెస్టర్గా ఈయన ఉన్నారు. సో వాటిలో ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే బిట్కాయిన్ క్యాష్, ఎథీరియం, USDT, మొనీరో అండ్ XRP అంటే రిపుల్ కాయిన్. అట్లాగే సో చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ గ్రోత్ ఫండ్స్, రూడెన్ బ్లాక్ చైన్, జెనెటిక్ టెక్నాలజీస్, ఆస్ట్రేలియా, టోక్యో అండ్ నాస్డాక్లో ఆల్రెడీ పబ్లిక్ లిస్టెడ్ బ్లాక్ చైన్ కంపెనీస్ 5 ఉంటాయి. అండ్ వాటిలో ఈయన మేజర్ షేర్ హోల్డర్గా నిలబడ్డారనమాట. అండ్ అలాగే కోలిన్ స్టార్లో ఈయన ఏంజల్ ఇన్వెస్టర్గా 40+ ఎక్స్చేంజెస్కి ఈయన ఏంజల్ ఇన్వెస్టర్గా ఉన్నారు. అండ్ BW.com అట్లాగే హో ఎక్స్చేంజెస్కి హీఈస్ ద ఓనర్. అండ్ ZB.comలో ఇతనికి 35% షేర్స్ ఉన్నాయి. అట్లాగే బైనాన్స్లో 3% షేర్స్ ఉన్నాయి. అట్లాగే OKXలో మేజర్ షేర్స్ అనేవి ఉన్నాయి. చైర్మన్ శామ్ లీ, ఈయన డిస్టింగ్విష్డ్ బ్లాక్ చైన్ స్పీకర్ సిన్స్ 2011 అండ్ కో-ఫౌండర్ ఆఫ్ బ్లాక్ చైన్ గ్లోబల్. సో ఇతను ఫౌండర్ అండ్ CEO ఆఫ్ బ్లాక్ చైన్ గ్లోబల్ అండ్ 16 బ్లాక్ చైన్ సెంటర్స్. సో ఏంటంటే 16 బ్లాక్ చైన్ సెంటర్స్కి అండ్ ఈయన ఏంటంటే బ్లాక్ చైన్ గ్లోబల్ అండ్ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ బ్లాక్ చైన్ గ్లోబల్. సో డిస్టింగ్విష్డ్ స్పీకర్ అండ్ కమెంటేటర్ ఎట్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్ అండ్ మీడియా ఛానల్స్ లైక్, ఇతను ఒక కామెంటేటర్గా గ్లోబల్ ప్లాట్ఫామ్స్ అండ్ మీడియా ఛానల్స్ అంటే లైక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, యునైటెడ్ నేషన్స్, BBC, CNN, ఫోర్బ్స్, బ్లూంబర్గ్ ఇట్లాంటి వాటిల్లో వీరు కామెంటేటర్గా కూడా గ్రేట్ డిస్టింగ్విష్డ్ స్పీకర్గా కూడా స్పీచెస్ ఇవ్వడం జరిగింది. అండ్ వరల్డ్స్ ఫస్ట్ నాన్ ప్రాఫిట్ బ్లాక్ చైన్ నాలెడ్జ్ హబ్స్ని వాటికి ఈయన CEOగా ఉన్నారు, బ్లాక్ చైన్ గ్లోబల్ అండ్ బ్లాక్ చైన్ సెంటర్కి. సో అట్లాగే నెక్స్ట్ వచ్చేసి CEO జేడెన్ వి, ఏ సెల్ఫ్ మేడ్ యంగ్ ఇన్వెస్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ కోలిన్ స్టార్ క్యాపిటల్. సో ఈ జేడెన్ వి CEO, ఈయన ర్యాన్జూ అండ్ శామ్ లీ చైర్మన్. సో వీళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ అవ్వడం జరిగింది గ్లోబల్ మన హైపర్ ఫండ్ గ్లోబల్లో. సో ఈయన ఇప్పుడు ఆస్ట్రేలియా, UK అండ్ ఫిలిప్పైన్స్ ఈ కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్తో బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందనమాట. సో అట్లాగే ఈయన ఈజ్ ద లీడర్ ఇన్వెస్ట్మెంట్ లీడర్గా డిఫరెంట్ బ్లాక్ చైన్ కంపెనీస్ లైక్ బ్లాక్ చైన్ వెంచర్స్, ఫిన్నోవిషన్, క్వాంటమ్, ఎటర్నిటీ, ఒమిస్గో ఇట్లాంటి డిఫరెంట్ బ్లాక్ చైన్ కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్ లీడర్గా కూడా ఈయన పనిచేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్ ఇక్కడ మనకి క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఇది ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్. సో ఆస్ట్రేలియన్ ట్రేడ్తో వీళ్ళు MOU సైన్ చేయడం జరిగింది. అట్లాగే అగ్రిమెంట్ విత్ రష్యన్ గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్తో వీళ్ళు MOU సైన్ చేయడం జరిగింది. అట్లాగే డిఫరెంట్ కంట్రీస్ ఫ్రెండ్స్, డిఫరెంట్ కంట్రీస్, ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్తో ఈ పార్ట్నర్షిప్ అనేది మన హైపర్ ఫండ్ గ్లోబల్ అనేది పెట్టుకోవడం జరిగింది. అట్లాగే వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ చైన్ బ్యాంక్. సో an easy to use and highly secure payment solution. సో ఈ బ్యాంక్ గ్రేడ్ సెక్యూరిటీ ట్రస్టెడ్ బై 1 million కస్టమర్స్ ఇన్ జస్ట్ 3 years. 3 ఏళ్లలోనే 1 million కస్టమర్స్ని ఇది సంపాదించడం జరిగింది. హైపర్ పే అండ్ హైపర్ BC యాప్స్. సో ఈ హైపర్ పే యాప్స్లో మనం వీసా కార్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో దాని యొక్క లిమిట్ వచ్చేసి మీకు $50,000 a day.
మామూలుగా అయితే ఏ క్రిప్టో కార్డుకైనా సరే మినిమం వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి పర్ డే $500 to $2,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి హైపర్ పే యాప్ నుంచి మనం గనక వీసా కార్డ్ జనరేట్ చేసుకుంటే పర్ డే $50,000 వరకు మనము దాని ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా సరే కార్డు ద్వారా లిమిట్ అనేది ఆ కంపెనీ యొక్క లిక్విడిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి పర్ డే $50,000 వరకు మనకి అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఇస్తున్నారు. అంటే కంపెనీ యొక్క లిక్విడిటీ, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఇమాజిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో డాక్యుమెంటేషన్ బీట్స్ కాన్వర్జేషన్. సో ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఇప్పటి వరకు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది చూస్తున్నామో అదంతా ఇక్కడ మనకి మీడియాలో కానీ అండ్ న్యూస్లో కానీ మనం చూడొచ్చు. నెమ్ పార్ట్నర్స్ విత్ బ్లాక్ చైన్ గ్లోబల్ టు ఎక్స్పాండ్ ఇంటర్నేషనల్లీ. మీరు నెమ్ అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. నెమ్ అంటే ఇట్స్ ఏ క్రిప్టో టోకెన్. అది మీరు వజిరెక్స్లో కానీ లేకపోతే బైనాన్స్లో కానీ డిఫరెంట్ క్రిప్టో ఎక్స్చేంజెస్లో మనం చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ర్యాన్జు కనిపిస్తారు మీరు ఇక్కడ చూస్తే. అండ్ అట్లాగనే హైపర్టెక్ గ్రూప్ అనౌన్సెస్ లాంచ్ ఆఫ్ హైపర్ ఫండ్ అండ్ ద ఆగ్ల్బీ ప్రాజెక్ట్. సో ఏంటి అంటే ద మ్యాట్రిక్ట్ ప్రోటోకాల్, ఏ పేటెంటెడ్ టెక్నాలజీ లైసెన్స్డ్ టు హెచ్క్యాష్ ఎక్స్క్లూజివ్లీ. సో ఇది ఓన్ పేటెంటెడ్ టెక్నాలజీ అన్నమాట. సో ఆల్ అబౌట్ హైపర్టెక్ గ్రూప్. ఇక్కడ చూస్తే పాస్ట్ 6 yearsలోనే అన్లిమిటెడ్ అనేకమైన ప్రాజెక్ట్స్ మన హైపర్టెక్ గ్రూప్ అనేది చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వీటిలో అన్ని రెప్యూటెడ్ అన్ని సక్సెస్ఫుల్ అయిన ప్రాజెక్ట్సే. మీరు ఏది చూసినా కూడా ఎవ్రీ సింగిల్ ప్రాజెక్ట్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ వెరీ పాపులర్ అయినాయి. సో అట్లాగే హైపర్టెక్ బ్లాక్ చైన్ ఎకోసిస్టమ్. సో ఇక్కడ మీరు చూస్తే హైపర్టెక్ గ్రూప్లో హైపర్ బీసీ, మాలిక్యులర్ ఫ్యూచర్, అట్లాగే హైపర్ క్యాష్ ఇవన్నీ ఆల్రెడీ లాంచ్ అయిపోయిన ప్రోగ్రామ్స్. అట్లాగనే హైపర్ మాల్ అనేది రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ హైపర్ టాక్, ఇట్స్ ఎ డీసెంట్రలైజ్డ్ మెసెంజర్ వేర్ వీ కెన్ బై అండ్ సెల్ క్రిప్టో కరెన్సీ. సో ఇవన్నీ నెక్స్ట్ హైపర్ షో కానీ, హైపర్ న్యూస్ కానీ, హైపర్ మైనింగ్ కానీ ఇవన్నీ సూన్ లాంచ్ అవ్వబోతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడ్యూసింగ్ హైపర్ ఫండ్ గ్లోబల్, ఏ కమ్యూనిటీ బిల్డింగ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ టు బ్రింగ్ 30 million customers into our ecosystem. సో ఏంటంటే 30 million కస్టమర్స్తో ఒక ఐపీఓ అనేది హాంకాంగ్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామే ఈ హైపర్ ఫండ్ గ్లోబల్ ప్రోగ్రామ్ టు పబ్లిక్లీ లిస్ట్ హైపర్టెక్ గ్రూప్ ఆన్ ద HKSE as the world's biggest blockchain IPO. సో ఈ ప్రోగ్రాంలో, ఈ కమ్యూనిటీలో మనం జాయిన్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సో ఈ కమ్యూనిటీలో మనం మెంబర్షిప్ తీసుకోవాలి అంటే మనం $300 మనం ఇక్కడ మెంబర్షిప్ అనేది మనం తీసుకోవచ్చు. నో మంత్లీ ఫీజ్ ఆర్ ఫోర్స్డ్ అప్గ్రేడ్స్. సో మనం ఎప్పుడైతే $300 మనం ఈ మెంబర్షిప్ తీసుకుంటామో మనకి 3 types ఆఫ్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? వరల్డ్లోనే టాప్ 3 యూనివర్సిటీస్ నుంచి మనం క్రిప్టో ఎడ్యుకేషన్ అనేది తీసుకోవచ్చు. రెండోది, మనం ఏ మెంబర్షిప్ అయితే తీసుకున్నామో, మనం ఎంత మెంబర్షిప్ అయితే తీసుకున్నామో దాని మీద డిపెండ్ అయ్యి మనకి ఎవ్రీ డే డైలీ రివార్డ్స్, ప్యాసివ్ డైలీ రివార్డ్స్ 0.5 to 1% పర్ డే మనకి మన మెంబర్షిప్ వాల్యూ మీద మనకి రావడం జరుగుతుంది. అండ్ అట్లాగనే ఎక్స్క్లూజివ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ ప్రీసేల్ ఆఫర్స్ ఆన్ న్యూ ప్రాజెక్ట్స్ అట్ 20 to 30% బిలో మార్కెట్ వాల్యూ. అంటే ఏంటి అంటే మనకి ఏ క్రిప్టో కరెన్సీ అయినా సరే లాంచ్ అయ్యే ముందే మనకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఏంటంటే మనం లాంచ్ అయ్యే ముందే మనకి తెలియడంతో సో ఏంటంటే మనం మార్కెట్లోకి రిలీజ్ అయ్యే లోపే మనకు తెలియడం ద్వారా మనం 20 to 30% తక్కువ కాస్ట్తో మనం ముందే వాటిని పర్చేస్ చేసి అట్లా వాటి ద్వారా మనం హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు. సో వేర్ ద రివార్డ్స్ కమ్ ఫ్రమ్.
సో ఈ ఎక్కడి నుంచి వస్తాయి ఈ రివార్డ్స్ అన్నీ? ఏ టాప్ 4 మైనింగ్ కంపెనీ. సో ఏంటంటే మన మెంబర్షిప్ ద్వారా పెట్టిన రివార్డ్స్, మనం పెట్టిన మెంబర్షిప్ ద్వారా మనం తీసుకున్న మెంబర్షిప్ ఎట్లా తీసుకుంటాము, మనం పెట్టిన USDTస్తో వీళ్ళు ఏం చేస్తారంటే మైనింగ్లో పెట్టడం. సో వేర్ ద రివార్డ్స్ కమ్ ఫ్రమ్? సో వీళ్ళు ఆల్రెడీ ఈ BW.comలో దాని ద్వారా ఆల్రెడీ 3 lakh బిట్కాయిన్స్ మైన్ చేయడం జరిగింది, 2 million ఎథీరియం మైన్ చేయడం జరిగింది, అట్లాగే 1.5 million లైట్ కాయిన్ మైన్ చేయడం జరిగింది, అండ్ మెనీ మోర్. సో వేర్ ద రివార్డ్స్ కమ్ ఫ్రమ్? వీళ్ళు దే ఆర్ ప్రూవెన్ మనీ మేకింగ్ సిస్టమ్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రూవెన్ మనీ మేకింగ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఏంటంటే దే ఆర్ నోన్ క్రిప్టో వేల్స్, మార్కెట్ మేకర్స్ హూ ఇన్ఫ్లుయెన్స్ ద క్రిప్టో వరల్డ్. అంటే ఏంటంటే వీళ్ళు దేనికైనా కానీ క్రిప్టో కరెన్సీలో దేనికైనా వీళ్ళు ఏ క్రిప్టో కరెన్సీనైనా పర్చేస్ చేస్తే దాని వాల్యూ పెరుగుతుంది, అట్లాగే దేనైనా సెల్ చేస్తే దాని వాల్యూ అనేది డౌన్ అయిపోతుంది. వీళ్ళ దగ్గర అంత బ్యాక్గ్రౌండ్ పవర్ ఉంది. దే హ్యావ్ ప్రూవెన్ మనీ మేకింగ్ సిస్టమ్స్. సో ఏంటి అంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ రివార్డ్స్ అనేవి ఎట్లా ఇవ్వగలుగుతున్నారంటే వీళ్ళు లార్జ్ స్కేల్ మైనింగ్లో పెడతారు, అట్లాగే ఏంజల్ ఇన్వెస్టింగ్ చేస్తారు, అట్లాగే ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తారు, అట్లాగే లిస్టింగ్ టోకెన్స్ దగ్గర నుంచి అట్లాగే ఫీజ్ ఫ్రమ్ ఎక్స్చేంజెస్, స్టేకింగ్ ప్రాజెక్ట్స్, ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో వీళ్ళు మన మెంబర్షిప్ ద్వారా పెట్టిన అమౌంట్ని దానిలో పెట్టి వాళ్ళు దాని ద్వారా వాళ్ళు చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి తీసుకుని మనకి వాటిలో షేర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లాగే వీళ్ళు ప్రైమ్ వీడియో, మన అమెజాన్ ప్రైమ్లో కనుక చూస్తే నెక్స్ట్ బ్లాక్ చైన్ అని చెప్పి ఒక ఎపిసోడ్ అనేది వచ్చింది. దానిలో ఎపిసోడ్ 6లో ర్యాన్జు అండ్ శామ్లీ వీళ్ళు మాట్లాడటం జరిగింది. అసలు ఈ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది అనేది మొత్తం మీరు అక్కడ క్లియర్గా చూడవచ్చు అన్నమాట. సో ఇప్పుడు హైపర్ ఫండ్ రివార్డ్స్ గురించి మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఇది 2 టైమ్స్ మాత్రమే ఉండేది, ఇప్పుడు 3 times. మనం ఏ మెంబర్షిప్ అయితే తీసుకున్నామో అది 3 times అయ్యి మనకి రావడం జరుగుతుంది. సో 3x యువర్ మెంబర్షిప్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన మెంబర్షిప్ మీద ఎవ్రీడే 0.5% కనుక మనకి రివార్డ్ అనేది, ప్యాసివ్ రివార్డ్ అనేది కనుక వస్తే బిట్వీన్ 300 to 600 డేస్లో, సో అట్లా చూసుకుంటే మనం పెట్టిన $300కి గాను 1.50 యూనిట్స్, అంటే ఇక్కడ యూనిట్స్ అంటే డాలర్స్, అంటే 1.50 యూనిట్స్ అంటే $1.50. సో అట్లా మనం తీసుకున్న $300 మెంబర్షిప్ గాను మనకి 900 యూనిట్స్ అంటే $900 అనేది రావడం జరుగుతుంది. సో హైపర్ ఫండ్ రివార్డ్స్ 3x యువర్ మెంబర్షిప్, 3 times యువర్ మెంబర్షిప్. సో ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్షిప్ మనం $300 మెంబర్షిప్ తీసుకుంటే మనకి డైలీ రివార్డ్ 1.5 యూనిట్స్ రావడం జరుగుతుంది. టోటల్ రివార్డ్ వచ్చేసి 900 యూనిట్స్. అదే $500 అయితే 2.5 యూనిట్స్, 1500 యూనిట్స్. సో $1000 అయితే 5 యూనిట్స్ పర్ డే. డైలీ రివార్డ్ 5 యూనిట్స్ అంటే టోటల్ రివార్డ్ 3000 యూనిట్స్. అట్లా $10,000కి డైలీ రివార్డ్ 50 యూనిట్స్. సో ఓవరాల్గా వచ్చి టోటల్ రివార్డ్ 30,000 యూనిట్స్ అంటే $30,000. హైపర్ ఫండ్ రివార్డ్స్ మినిమం 50 యూనిట్స్ టు విత్డ్రా ఆర్ 50 యూనిట్ రీబై ఆప్షన్ అవైలబుల్. మీరు కావాలనుకుంటే ఎప్పుడైతే 50 యూనిట్స్ అవుతాయో అప్పుడు మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే 50 యూనిట్స్ అవ్వగానే రీబై కూడా మనం చేయొచ్చు. సో లెవరేజ్ యువర్ క్రిప్టో రీబై స్ట్రాటజీ, దీన్నే మనం ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటాము. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటంటే రీబై స్ట్రాటజీ. సో ఐన్స్టీన్ గారు ఏం చెప్పారంటే కాంపౌండింగ్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు. అంటే ఏంటంటే సో కాంపౌండింగ్ ద్వారా మనం పొందే బెనిఫిట్స్ అంటే ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో గైస్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంది, బట్ ప్లీజ్
ప్లీజ్ పూర్తిగా చూడండి, ఎందుకంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకొక డౌట్ అనేది రాకుండా ఉండడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం $300 కనుక $300 మెంబర్షిప్ కనుక మనం తీసుకుని మనం రీబై చేస్తూ పోతే దాని వాల్యూ ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం $300 మెంబర్షిప్ 6 మంత్స్ కనుక మనం రీబై చేసుకుంటూ వెళ్తే 6th మంత్కి మనకి $700 అవుతుంది. అక్కడ నుంచి డైలీ మనకి 3.5 HU హైపర్ యూనిట్స్ రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా అక్కడ నుంచి మనకు వచ్చే రివార్డ్ అనేది $1,695, అంటే INRలో 1,35,000 వస్తాయి మనకి. అదే 12 మంత్స్ కనుక మనం రీబై చేసుకుంటూ పోతే $1,700 అవుతుంది. అక్కడ నుండి డైలీ మనకి 8.5 యూనిట్స్ వస్తుంది. అంటే అక్కడ నుండి మనకు ఓవరాల్గా మనం తీసుకునేది ఎంత అంటే $3,672, అంటే 2,93,000. అదే 20 మంత్స్ కనుక మనం రీబై చేసుకుంటూ వెళ్తే $5,450 అవుతుంది. అక్కడ నుంచి మనకి డైలీ 27.25 హైపర్ యూనిట్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా మనం తీసుకునేది 8.90 lakhs, అంటే 8,90,000 తీసుకుంటాము. అదే $500 కనుక మనం $500 మెంబర్షిప్ తీసుకుని 6 మంత్స్ కనుక మనం రీబై చేస్తే మనకు ఓవరాల్గా వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 2.2 lakh. అదే 12 మంత్స్ చేస్తే 4.99 lakh. అట్లాగే 20 మంత్స్ కనుక మనం చేస్తే 15 lakhs అనేది మనం తీసుకోవచ్చు. అట్లాగా ప్రతి మెంబర్షిప్లో ఈ కాంపౌండింగ్ అనేది చాలా క్లియర్గా ఉంది. నేను క్లియర్గా చూపిస్తున్నాను, ఎందుకంటే లెందీ అయిపోతుందని చెప్పి నేను లాస్ట్ మీకు $10,000 చూపిస్తాను. సో $10,000 కనుక మనం రీబై చేస్తే 6 మంత్స్ మనం రీబై చేస్తే $24,500 అవుతుంది. అక్కడ నుంచి మనకి డైలీ 122.5 HU యూనిట్స్ హైపర్ యూనిట్స్, అంటే దానికి మనకి అక్కడ నుంచి 47 lakhs రావడం జరుగుతుంది. 12 మంత్స్కి మనకి 1.5 crore రావడం జరుగుతుంది. 20 మంత్స్కి గాను మనకి 3.23 crores రావడం జరుగుతుంది. సో ఇవి మాటలే కాదు, అండ్ ఇట్ ఈజ్ ప్రూవెన్. దే ఆర్ లెజెండ్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది. అండ్ అమెజాన్ ప్రైమ్లో పెట్టారు అంటే ఆషామాషి కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే అమెజాన్ ప్రైమ్లో ప్రతి ఒక్కరిని తీసుకోరు. ఇట్స్ అ వెల్ రెప్యూటెడ్ మీడియా, మీకు కూడా తెలుసు. సో గ్రో యువర్ ఫండ్. సో మనం కనుక $300 మనం పెట్టి $300తో మనం డిలే చేస్తే 6 మంత్స్కి $700 అవుతుంది, 12 మంత్స్కి $1,700 అవుతుంది, 20 మంత్స్కి $5,450 అవుతుంది. అదే 10,000కి చూస్తే మీకు 6 మంత్స్కి $24,750 అవుతుంది, 12 మంత్స్కి గాను 61,600 అవుతుంది, 20 మంత్స్కి $1,97,900 అవుతుంది. సో హైపర్ డ్రైవ్, రిఫర్ ఎ ఫ్రెండ్, కమ్యూనిటీ మెంబర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే హైపర్ డ్రైవ్లో ఇది యూనిలెవెల్ మ్యాచింగ్ రివార్డ్స్. సో ఏంటంటే ఇక్కడ మనకి 20 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఒక మీరు ఫస్ట్ లెవెల్ తీసుకోవాలనుకుంటే రిఫర్ వన్ మెంబర్ 1 రిఫరల్ టు రిలీజ్ లెవెల్ 1 టు గెట్ లెవెల్ 1 రివార్డ్స్, అది 20% ఉంటుంది. రిఫర్ 2 టు అన్లాక్ లెవెల్ 2, అక్కడ మనం 2 రిఫరల్స్ని తీసుకొస్తే మనం సెకండ్ లెవెల్ 15% కూడా తీసుకోవచ్చు. అట్లా మీరు రిఫర్ 20 టు అన్లాక్ లెవెల్ 20. సో డైరెక్ట్ రిఫరల్స్ మనం 20 తీసుకురాగలిగితే 20 లెవెల్స్ నుంచి మనం రిఫరల్ రివార్డ్స్ అనేది మనం తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అన్లాక్ ఈచ్ లెవెల్ విత్ పర్సనల్ రిఫరల్స్. సో హైపర్ డ్రైవ్ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు $1,000 అంటే మీరు ఒక డైరెక్ట్ రిఫరల్ చేశారు లెవెల్ 1లో. సో వాళ్ళు $1,000 పెట్టి జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నారు. వాళ్ళకి పర్ డే 5 హైపర్ యూనిట్స్ వస్తున్నాయి ఫర్ 600 days. సో వాళ్ళకి $3,000 రావడం జరుగుతుంది. సో ఫస్ట్ లెవెల్లో మనకి 20% అంటే 3,000లో 20% అంటే $600 రావడం జరుగుతుంది. లెవెల్ 2లో అంటే మన లెవెల్ 1 కనుక లెవెల్ 2 మెంబర్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు $5,000 పెట్టి మెంబర్షిప్ తీసుకున్నారు. వాళ్ళకి 25 యూనిట్స్ వస్తాయి 600 days. అంటే వాళ్ళు పెట్టిన 5,000 మెంబర్షిప్కి వాళ్ళకి $15,000 రివార్డ్ అనేది వస్తుంది. అయితే వాళ్ళు మనకి సెకండ్ లెవెల్ కాబట్టి మనకి 15% అంటే ఈ 15,000లో 15% అంటే $2,250. అట్లాగే లెవెల్ 3లో $10,000 పెట్టి వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళు మనకి థర్డ్ లెవెల్ అవుతారు. సో వాళ్ళ మీద
ఆ $30,000 మీద మనకి 10% అంటే $3,000 అండ్ ఇట్ గోస్ ఆన్ టిల్ 20th లెవెల్. సో ఇమాజిన్ చేయండి, ఒక పర్సన్ కనుక మన రెఫరల్లో మెంబర్షిప్ తీసుకుంటే లైఫ్ లాంగ్ అతను ఎన్నిసార్లు అయితే తీసుకుంటాడో అన్లిమిటెడ్ రివార్డ్స్ అనేవి మనం పొందొచ్చు. సో సిస్టమ్ సస్టైనబిలిటీ ఏంటి అంటే, ఒక పర్సన్ ఒక మెంబర్షిప్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ $1,000 పెట్టి ఒక పర్సన్ వస్తే అతని డైలీ రివార్డ్సే కానీ, లెవెల్ ఇన్కమే కానీ, అదర్ ఇన్కమ్సే కానీ మొత్తం కలిపి $3,000 అంటే 3 టైమ్స్ అవ్వగానే ఇమ్మీడియట్గా మళ్ళీ మనం మెంబర్షిప్ అనేది రీపర్చేస్ చేయాలి. అట్లాగా అన్లిమిటెడ్ టైమ్స్ మనం ఈ సైకిల్ అనేది వెళ్తూనే ఉంటుంది. సో ఇన్కమ్ అనేది, రివార్డ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇన్ఫినిటీ రివార్డ్స్. సో ఇదేంటంటే విఐపి రివార్డ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన కింద అన్లిమిటెడ్ లెగ్స్ ఉంటే దానిలో ఏదైతే స్ట్రాంగ్ లెగ్ ఉందో దాన్ని తప్పించి మిగతా లెగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మొత్తాన్ని కలిపి యాడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ అది 50,000 HU హైపర్ యూనిట్స్ అయిందనుకోండి, దానికి మనకి ఈ రివార్డ్స్ విఐపి రివార్డ్స్లో, ఇన్ఫినిటీ రివార్డ్స్లో మనం ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్తాము. ఎక్స్పర్ట్ లెవెల్లో మనకి 1% ఎక్స్ట్రా రివార్డ్ యాడ్ అవటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అది 1,25,000 హైపర్ యూనిట్స్ అవుతుందో ప్రోలోకి వెళ్తాము, 2% అనేది మనం ఓవరాల్గా ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగా 5 స్టార్ దాకా వెళ్తే, 5 స్టార్ దాకా వెళ్ళాలంటే 5 మిలియన్ హైపర్ యూనిట్స్ బిజినెస్ అనేది మనం చేయగలిగితే 12% అనేది మనం తీసుకోవచ్చు. వన్స్ మనం గనక 5 మిలియన్ హైపర్ యూనిట్స్ కనుక బిజినెస్ కనుక మనం చేయగలిగితే, సో అక్కడ మనం డైలీ ఎస్టిమేటెడ్ డైలీ రివార్డ్స్ ఎంత అంటే పర్ డే 40,000 హైపర్ యూనిట్స్ అంటే $40,000 వరకు మనం తీసుకోవచ్చు. సో ఎంత అద్భుతంగా ఉంది అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇది పొటెన్షియల్ రివార్డ్స్. సో ఏంటి అంటే డూప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి. సో టీమ్ లెవెల్ 1లో మనం 3 మెంబర్స్ని రెఫర్ చేస్తే వాళ్ళు $300 పెడితే టోటల్ రివార్డ్ 2,700 అవుతుంది. లెవెల్ మ్యాచింగ్ 20%, ఇన్కమ్ 540. సో ఇన్కమ్ ఇన్ INR 43,200. అట్లాగే 10th లెవెల్లో చూసుకుంటే నేను చెప్పలేను, నేను ఇక్కడ ఇంతే స్టాండర్డ్గా మూవ్ చేయకుండా పెడుతున్నాను, మీరు క్యాలిక్యులేట్ కూడా చేయొచ్చు. సో అంత అద్భుతమైన ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. 3 డూప్లికేషన్ కనుక మనం 10 లెవెల్స్ చేసిన టోటల్ INRలో 13 crores అప్రాక్సిమేట్గా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో డాక్యుమెంటేషన్ బీట్స్ కన్వర్జేషన్. సో నాకు తెలిసి ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. సో ప్లీజ్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను ఈ ప్రాజెక్ట్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. అండ్ నా రిఫరల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మర్చిపోవద్దు. అండ్ ఎనీ టైం ఈ ప్రాజెక్ట్ గురించి మీరు నాకు కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను. మనందరం కలిసి దీనిలో వీ కెన్ బికమ్ బిలియనియర్. డెఫినెట్గా ఇది $multi-billion కంపెనీ. సో ఏంటి అంటే దీనిలో కమింగ్ ఇయర్స్లో డెఫినెట్గా మన లైఫ్ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుంది. అండ్ ఐ కెన్ అష్యూర్ యూ దట్, ఎందుకంటే విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో ఇది అంత రాక్ సాలిడ్ ఫౌండేషన్తో ఉంది. సో ప్లీజ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే చాలా లెంగ్తీ అయిపోయింది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నా నంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అందరం కలిసి వర్క్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, టేక్ కేర్, బాయ్.